నమస్తే రుద్రాక్ష జగద్రక్ష కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ జి పాండురంగారావు గారు. వారికి స్వాగతం చెప్పేద్దాం. నమస్తే పాండురంగారావు గారు. నమస్కారం. ఓం నమః శివాయ. కార్యక్రమానికి స్వాగతం అండి. ఎప్పుడు కూడా చక్కని మోటివేషనల్ స్టోరీతో కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఈసారి ఏం చెప్పబోతున్నారు? ఈ రోజు కూడా ఓ చిన్న కథ చెప్పుకొని కార్యక్రమంలోకి వెళదాం. ఓ రాజుగారు కూతురు ఒక్కరితే ఉంది, భార్య లేదు. భార్య ఎప్పుడో కాలం చేసింది, కూతురు ఒక్కరితే ఉంది. కొడుకులు లేరు, రాజ్యానికి వారసులు లేడు. కూతురునే కొడుకులాగా పెంచాడు. ఎంతైనా వారసత్వం లేకపోతే కూతురికి ఎలా గొప్ప చెప్పాలని చూస్తాడు. ఏం చేయాలి అర్థం కాదు. అమ్మాయి పెద్దదవుతుంది, పెళ్ళిడికి వచ్చింది. సరే ఒకరోజు మంత్రిని పిలుస్తాడు. పిలిచి, మంత్రి భార్య ఈరోజు చెప్పింది గుర్తుపెట్టుకొని నేను ఎర్లీ మార్నింగ్ రేపు పొద్దున్న ఎవరైతే మన దేశానికి పక్క దేశాల నుంచి, మన దేశవాసులు కాదు, పక్క రాజ్యం నుంచి ఎవరైనా మన రాజ్యంలోకి అడుగు పెడితే యువకుడిని, ముసలివాళ్ళని కాదు, ఒక యువకుడిని తీసుకురండి, అమ్మాయినిచ్చి పెళ్లి చేసి రాజ్యాన్ని అప్పచెప్దాం అంటాడు. ఇదేంటి మహారాజా అంత సింపుల్గా చెప్తున్నారంటే, ఎందుకంటే మార్గం లేదయ్యా. ఇప్పుడు అమ్మాయికి రాజ్యం అప్పచెప్పడం కరెక్ట్ కాదు, అల్లుడికి అప్పచెప్పడం కరెక్టు. కొడుకులు లేరు కాబట్టి అల్లుడిని ఎతకడం ఎంతకంటే మార్గం నాకు దొరకలేదు. ముందుగా ప్రిపేర్ చేస్తే ఎవరు వ్యూహాలు వేసుకుంటారు. ఇదే కరెక్ట్, నేను చెప్పింది చేయంటాడు. కరెక్ట్ ఇదే అంటాడు. సరే నెక్స్ట్ డే మార్నింగ్ ఒకరిని తీసుకొని వస్తారు. కుర్రండి, బట్టలు చిరిగిపోయి ఉంటాయి, చెప్పులు అరిగిపోయి ఉంటాయి, స్నానం చేసి ఉండరు, జుట్టు రేగిపోయి ఉంటుంది. యువకుడే కానీ ఇబ్బందికరంగా ఉంది చూడడానికి. అలాగే తీసుకొచ్చారు రాజు దగ్గరికి. తీసుకొస్తే రాజు మొత్తం అన్నీ చెప్పి, పట్టాభిషిక్తుని చేస్తున్నాం, రాజ్యాన్ని నీకు అప్పచెప్తున్నాం, జాగ్రత్త చూడమని చెప్పేసి కూతుర్నిచ్చి వివాహం చేసి రాజ్యాన్ని అప్పచెప్పి అడవులకు వెళ్ళిపోతారు తపస్సు చేసుకోవడానికి. ఈ యువకుడు చక్కగా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. అక్కడ ఏం ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాడు, మంచి పరిపాలన అని అనిపించుకుంటున్నాడు. తనకి ఒక క్వార్టర్ ఏర్పాటు చేసుకున్నాడు. సరే ఎవరి అధికారం వాళ్ళ దగ్గర ఉంది. సైన్యాధికారి అధికారాలు ఉన్నాయి. తర్వాత ఈ కోశాగారాన్ని చూసేవాళ్ళు వాళ్ళ అధికారాలు అన్నీ ఉన్నాయి. రాజు మాత్రం ఒక రూము తనకని పెట్టుకున్నాడు. ఈ రూములోకి ఎవరిని వెళ్ళనిచ్చేవాడు కాదు. 15 రోజులకో నెల రోజులకో తను మాత్రం ఒకసారి లోపలికి వెళ్ళేవాడు. ఎవరు చూడకుండా, అంటే లోపలికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నాడో ఎవరికి తెలియదు. ఒక గంట, ఒకరోజు గంటన్నర, 2 గంటలు ఇలా ఉండేవాడు. వారానికో 15 రోజులకో నెల రోజులకో ఒక్కోసారి 2-3 నెలలకి ఇలా వెళ్ళేవాడు. అందరికీ డౌట్ వస్తుంటుంది, ఎవరు అడగలేరు రాజుని. సరే సైన్యాధిపతి ఒకరోజు ధైర్యం చేసి అడుగుతాడు, మహారాజా మీకు ఏమైనా అవసరం ఉందా, అక్కడ ఏదైనా ఇబ్బంది ఉందా, నేను నా సైన్యం మొత్తం నా చేతిలో ఉంటుంది, ఎలాంటి అంటే డైరెక్ట్గా అడగలేడు కదా, ఎలాంటి సాయం కావాలని చేస్తాను, మీకు ఆ రూమ్లోకి వెళ్ళి ఇబ్బంది పడుతున్నారు, ఏంటి ఇబ్బంది నాకు కూడా చెప్పండి, నేను చేయగలుగుతాను. ఏం జరుగుతుంది ఆ రూమ్లో, ఏముంది ఆ రూమ్లో అని అడిగితే అప్పుడు చెప్తాడు, ఇప్పుడు అడిగితే అడిగావు, ఇంకెప్పుడు అడగకు, పిచ్చ తెలివితేటలన్నీ నా దగ్గర వాడకు, ఇంకెప్పుడు అడగొద్దని చెప్తాడు. సరే ఇంకేం చేస్తాడు, అప్పుడు మహామంత్రికి చెప్తాడు, మంత్రి మీరు తప్ప మార్గం లేదు, నేను అడిగితే ఇలా అన్నాడు, ఇంకా మీరే అడగగలరు, ఏం జరుగుతుంది, పక్క రాజ్యం నుంచి తీసుకొచ్చాం, అతను ఎవరో తెలియదు, రాజుగారు పట్టాభిషేకం చేశాడు, ఏం జరుగుతుందో అక్కడ ఆ రూమ్లో ఏం జరుగుతుందో, మన రాజ్యానికి ఎలాంటి ఆపద ఉందో ఏంటో అసలు ఏమీ తెలియట్లేదు, మీరన్నా తెలుసుకోండి అని అంటే ఒకరోజు మంత్రి అడుగుతాడు ధైర్యం చేసి, మహారాజా ఏంటి ఆ రూమ్లో ఏం జరుగుతుంది, మీ వయసుకు తగ్గ పనులు చేయండి, ఇంకెప్పుడు వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవద్దు, మీ మర్యాదను కాపాడుకోండి అని సున్నితంగా చెప్తాడు. ఇంకేం మాట్లాడతాడు, మహారాణి ఒక్కరితే అడగడానికి అవకాశం ఉంది. మహారాణికి చెప్తారు విషయం, ఏముందో ఆ రూమ్లో తెలియట్లేదు, ఆయన వెళ్ళి 2 గంటలు ఉంటున్నాడు, ఏం అర్థం కావట్లేదు మహారాణి, మీరే చూడాలి అడుగుతుంది. తను అడిగితే ఏమి సమాధానం చెప్పడం, దాటేసేయడమో లేకపోతే తర్వాత చూద్దామండమో ఏదో చెప్తున్నాడు. ఇలా కాదని ఆవిడ అలిగి భోజనం మానేసి అన్ని మానేసి, I need peaceful sleep, Rexa. Not in my job description. మంత్రిని అందరినీ పిలిచి అందరినీ రమ్మని చెప్పి రూమ్ తాళాలు ఓపెన్ చేయమంటాడు. ఓపెన్ చేసిన తర్వాత డోర్ తీస్తే లోపల మొత్తం ఖాళీగా ఉంటుంది, ఏమీ ఉండదు, అంత ఖాళీ రూమ్. ఓ మూలగా ఓ చిన్న టేబుల్ మీద ఓ పాత చొక్కా, తను వేసుకున్న బట్టలు, జత బట్టలు, షర్టు ప్యాంటు నలిగిపోయి చిరిగిపోయినవి, పూర్తిగా అరిగిపోయిన చెప్పులు, ఇవే ఉంటాయి. ఏంటి లోపల ఏం లేదు కదా అని అడుగుతాడు మంత్రి. ఏంటి అసలు, రాణి కూడా అడుగుద్ది, దేనికి ఇక్కడ మీరు 2 గంటలు 3 గంటలు వచ్చి ఏం చేస్తున్నారు లోపల అని అడిగితే అప్పుడు చెప్తాడు, బట్టలు చేత్తో పట్టుకొని చెప్పులు చేత్తో తీసి పట్టుకొని, ఇది నా సంపద, ఇది నా ముందు జీవితం. రాజు అనేది కొత్తగా వచ్చిన పదవి,
ఇది వచ్చిన తర్వాత నాకు అహంకారం నెత్తికెక్కి నేను రాజుని అన్న అహంకారం వచ్చినప్పుడు ఇది తలకెక్కినప్పుడు కళ్ళు నెత్తి మీదకి ఎక్కితే అప్పుడప్పుడు అది దించుకోవడానికి నేను ఈ రూమ్లోకి వస్తాను. అరే బాబు నువ్వు ఇది అని నన్ను నేను గుర్తు చేసుకోవడానికి వస్తే మళ్ళీ అహంకారం ఏదన్నా పెరిగితే అది ఎలా నార్మల్ అయ్యేది. దానికోసం 1-2 గంటలన్నా కూర్చునేవాడిని. అర్ధాంతరంగా వచ్చింది లేనిపోని ఇది చూపించకు అని చెప్పి నాకు నేను చెప్పుకునేవాడిని అని చెప్పి చెప్తాడు. ఈ కథ మనకి ఏం చెప్తుంది అంటే సంపద వచ్చిందని పాతది మర్చిపోతే ప్రమాదాలు మీ ముందుంటాయి. పాతది గుర్తు చేసుకొని ముందుకెళ్తే అంటే ఎంత ఎదిగినా వదగడం నేర్చుకున్న వాళ్ళు మాత్రమే ముందు వరుసలో ఉంటారు. ఎదిగేం కదా అని చెప్పేసి తలగరేస్తే బొప్పి కడుతుంది. కాబట్టి ఈ కథ మనకి ఎదిగే కొద్దీ వదగమని చెప్తుంది. అద్భుతం. ప్రతి ఒక్క లైఫ్కి తప్పకుండా పాఠం ఇది. కాల్స్ ఉన్నాయండి, కాల్స్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు? నా పేరు సతీష్ అమ్మా. సతీష్ గారు, ఓం నమ శివాయ. ఎలా ఉన్నారు సార్? బాగున్నాం సార్, నమస్కారం సార్. చెప్పండి. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ అడ్వాన్స్డ్ దీపావళి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. డేట్ ఆఫ్ బర్త్ అండి? సార్ మా పాప డేట్ ఆఫ్ బర్త్ సార్ 6/4/2009 సార్. 6/4/2009. ఎంతమంది పిల్లలండి? ఇద్దరు సార్. సోమవారం పుట్టినట్టు తెలుసా అండి అమ్మాయి? ఎస్ సార్, 3:27 PM సార్. అలాగే ఇది సప్తమి కృష్ణపక్షము, బహుళ సప్తమి సార్. ఇది ధనుసు రాశి. ఈ అమ్మాయికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష 9 ముఖాలు నవముఖి. ఇది అమ్మవారి స్వరూపము, విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది. ఇది కాకపోతే అష్టముఖి గణపతి స్వరూపము. ఈ రెండిట్లో ఏదో ఒకటి వేయండి. అమ్మాయి ఇప్పుడు ఇంటర్మీడియట్ అండి? అవును సార్. చాలా చక్కగా నీట్గా ఉందండి ఈ జాతకం. సారీ, ఈ రెండిట్లో ఏదో ఒకటి ఇవ్వండి. 24/7 ఎప్పుడూ వేసుకోవచ్చు. రుద్రాక్ష ధారణ చేయకుండా ఏవైనా పనులు చేసినప్పుడు అంతకుముందు అమ్మాయి ఎలా ఉందో తెలుసు, ఇంట్లో వాళ్ళకి తెలుసు. ఇది వేసిన తర్వాత కలిగిన మార్పు ఏమిటో స్పష్టంగా మీరు చూస్తారు. అంటే మనం చేస్తున్న పనికి ఒక దైవికమైన సహకారం తీసుకుంటే వచ్చే ఫలితం ఖచ్చితంగా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్ అండి. నెక్స్ట్ ఇంకొక కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి, నా మాట వినిపిస్తోందా? హలో, ఏమండి? ఓం నమ శివాయ. ఎలా ఉన్నారు? చెప్పండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? సార్ మా పాపదండి, ఇంటర్మీడియట్ చదువుతుంది. ఇవ్వండి, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 1/9/2008 సార్. సెప్టెంబర్ 1, 2008 సార్. 8 సాయంత్రం 4:40 పుట్టింది. 8 సార్, 2008 సార్. 1/9/2008. అవునండి. సోమవారం పుట్టినట్టు తెలుసా? తెలుసు సార్. అదే. ఎంతమంది పిల్లలు మీకు? ఆ రోజు ఏకాదశి కూడా, శుద్ధ ఏకాదశి, సోమవారము శుద్ధ ఏకాదశి. ఇది మకర రాశి. ఈ అమ్మాయికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష ద్వాదశముఖి. 12 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపము, అంటే సూర్యస్వరూపము. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము. ఇది కుదరకపోతే నవముఖి అమ్మవారి స్వరూపం కూడా వేయవచ్చు. ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి. అలా అని ఏది పడితే అది వేయకండి. దురదృష్టం, రుద్రాక్షల్లో 199 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేయగలిగితే వచ్చే ఫలితం ఒక అద్భుతం. ఆల్ ది బెస్ట్. పాపం మీకుండే బిజీ షెడ్యూల్ వల్ల వీక్లీ వన్స్ ఏదో ఒక 20 minutes ప్రేక్షకులతో లైవ్లో అందుబాటులో ఉండగలుగుతారు. ఇప్పుడు కాలర్ లాగా చాలామంది మిమ్మల్ని కలవాలనో మాట్లాడాలనో అనుకుంటూ ఉంటారు. మీ అపాయింట్మెంట్ ఎలా తీసుకోవాలండి? అంటే నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉంటున్నాను. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. జనరల్గా ఈ అపాయింట్మెంట్స్ గొడవంతా ఏమి ఉండదు. నేను ఒక స్పిరిచువల్ ఆర్గనైజేషన్లో ఉన్నాను. అలాగే ప్రతి గురువారం ఏదో ఒక బ్రాంచ్కి వెళుతూ ఉంటాను. అది సౌత్ ఇండియాలోనే, దక్షిణ భారతదేశంలో. సో రేపు కమింగ్ గురువారం నాడు మాత్రం విశాఖపట్నం వెళుతున్నాను. విశాఖపట్నంలో కొన్ని గంటలు, అంటే మధ్యాహ్నం 1:30 వరకు 2.5 గంటలు ఉంటానేమో. 2 తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ తర్వాత అంతటి పెద్ద నగరం విశాఖపట్నం. దానికి కనెక్టివిటీ కూడా ఎక్కువ ఉంటుంది. అటు ఒరిస్సా నుంచి, వెస్ట్ బెంగాల్ నుంచి, ఇటు ఆంధ్రా నుంచి ఉంటుంది. నగరం కూడా చాలా పెద్దది. నాకు ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. మీరు 2-3 పేర్లు ఇవ్వకుండా ఒక్కొక్క పేరు అక్కడ నమోదు చేయించండి. ప్రత్యేకమైన అపాయింట్మెంట్స్ ఏమి ఉండవు.
హైదరాబాద్లో అయితే అసలు ఏముండవు. నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, రికమెండేషన్ తీసుకోను. నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను అంతే. అలాగే వైజాగ్లో కూడా రేపు గురువారం నాడు అక్కడ అంటే నేను కొన్ని గంటలు ఉంటాను కాబట్టి తెలియాలి ఎంతమందిని చూస్తాను, లేకపోతే తెలియకపోతే కష్టం. సంఖ్య తెలియకుండా అయితే సమయం తెలియదు. కాబట్టి కొన్ని గంటలే ఉంటాను. మీరు 2-3 పేర్లు నమోదు చేయించకండి, ఒక్కొక్క పేరు మాత్రమే నమోదు చేయించండి. దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ వరకు రావక్కర్లేదు. ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది. దక్షిణ భారతదేశంలో ఉండి నాతో మాట్లాడాలనుకుంటే ఈ సంస్థ దగ్గరగా మీరు వెళితే వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. ఉదాహరణకి మీరు బెంగళూరులో ఉన్నారనుకోండి, ఈ సంస్థ ఇన్ఫాంట్రీ రోడ్ బెంగళూరులో ఉంటుంది. మీరు అక్కడికి వెళితే వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. ఎదురుబెదురుగా కూర్చొని ఒక స్పెషల్ స్క్రీన్ ముందు మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నాతో మాట్లాడినా అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములవాడ, కాళహస్తి, ఏదైనా మీరు అక్కడికి వెళితే వాళ్ళు నాతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నాతో మాట్లాడినా, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసినా, లేదు రేపు గురువారం నాడు విశాఖపట్నంలో నన్ను కలవాలనుకున్నా ఒక్కొక్క పేరే నమోదు చేయించండి. తప్పకుండా ఒక కాల్ తీసుకుందామండి. నమస్తే అండి. నమస్తే అయ్యా చెప్పండి మీ పేరు? నా పేరు బంగారీ గారు అండి. మాట్లాడండి పాండురంగారావు గారితో. ఓం నమ శివ. ఎలా ఉన్నారండి? నమస్తేనండి, బాగున్నాం సార్. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 26/9/1972 అండి. టీవీ వాల్యూమ్ ఫుల్గా పెట్టుకున్నారు. అయ్యా మంగళవారం పుట్టినట్టు తెలుసా అండి? మంగళవారం అండి. అవునండి. ఎవరిది ఇది? నాదే సార్. ఏం చేస్తున్నారు మీరు? నేను కొద్దిగా అవసరం ఉందండి, రాజకీయ అంశంలో పుట్టాను. 2-3 సార్లు పదవులు కూడా చేశాను. ఇది విధియ కృష్ణపక్షము, బహుళ విధియ, ఇది మేషరాశి. ఇప్పుడు పదవిలో ఉన్నారా సార్? రాజకీయాల్లో ఉన్నారా ఇప్పుడు? రాజకీయాల్లో ఉన్నాను కానీ పదవులో లేనండి, పోటీ చేయలేదు లాస్ట్ టైం. పిల్లలు ఎంతమంది మీకు? ఒకే పాప అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? లేదు సార్. అయ్యా టీవీ వాల్యూమ్ తగ్గించకండి, అది బాగా రీసౌండ్ మాకే వినిపిస్తోంది. ఒక చిన్న కాంబినేషన్ చెప్తాను, వీలైతే వేసుకోండి. చాలా చిన్న కాంబినేషన్. ఒక 7 ముఖాలు 10 ముఖాలు ఏకముఖి. 7 ముఖాల లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది. దశముఖి విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. కుదిరితే ఈ 3 వేయండి, లేకపోతే ఏదన్నా 1 వేయండి. మీ జాతకానికి పర్ఫెక్ట్ యాప్ట్. ఇది వచ్చిన తర్వాత మార్పు ఏంటో మీరు చూస్తారు. ఆల్ ది బెస్ట్. మనుషులందరూ ఒక్కటే కదండి, అసలు ఉన్నోళ్ళు లేనోళ్ళు అనేటువంటి తేడా ఎక్కడ పుట్టింది, ఎప్పటి నుంచి వచ్చింది, అసలు ఏంటి, ఎందుకు ఈ తేడా వచ్చింది? అంటే చాలామంది ఇలాగే అనుకుంటారు, నేను బాగలేను వాళ్ళు బాగున్నారు, దేవుడు లేడు, ఉంటే నాకెందుకు ఇలా చేస్తాడు, ఆడికెందుకు అలా చేస్తాడు. కామన్గా అందరికీ ఉండే ఆలోచన ఇది ఏంటంటే కర్మానుసారం వాళ్ళ కర్మను బట్టి వాళ్ళ స్థితిగతులు ఏర్పడతాయి. అలాగే గత జన్మ దీన్ని బట్టి కూడా ఈ జన్మలో వాళ్ళ స్థాయిని నిర్ణయించబడుతుంది. చాలామంది ఏంటి ఇంత చేసినా ఇంతే వస్తుంది అనుకుంటారు, లేకపోతే పలానా వాళ్ళు ఏమీ చేయకుండా చాలా సంపన్నులు అయిపోయారు అనుకుంటారు. చాలా షార్ట్ పీరియడ్లో ఇంత సంపన్నులు అయిపోయారు. ఇది వాళ్ళ గత జన్మ దీన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కొంత ఈ జన్మలో చేసిన కర్మను బట్టి ఉంటుంది. కర్మ ఎవరిని విడిచిపెట్టదు, కర్మ ఎవరు అతిథులు కాదు. ఇప్పుడు ఇదే ప్రశ్న రామకృష్ణ పరమహంసులు వారిని అడిగితే ఆయన ఎంత అందంగా చెప్పారంటే, అంటే పెద్దవాళ్ళు అలాగే చెప్తారు అర్థమయ్యేటట్టు. మనం ఏదైనా మాట్లాడాలనుకుంటే చిన్న చిన్న కథలు చెప్పుకుంటాం. ఆ కథల్లో కూడా ఎంత అద్భుతంగా ఆయన చెప్పారంటే, ఒకసారి ఏమిటి వ్యత్యాసం, ఒకళ్ళు ఏమి చేయకుండా చిన్న చిన్న పనులకి పెద్ద పెద్ద ఫలితాలు వస్తాయి, ఒకళ్ళు ఎంత కష్టపడినా రావు అంటే ఆయన అంటారు గత జన్మను బట్టి ఉంటుంది అని చిన్న ఉదాహరణ చెప్తూ, ఒకడు పొద్దున్న తెల్లవారుజామున 7 గంటలకే కళ్ళు తాగడం మొదలుపెట్టాడు. ఒక గ్లాస్ కళ్ళు తాగాడు. గ్లాస్ కళ్ళు తాగంగానే బాగా ఊగుతున్నాడు. అబ్బా ఒక్క గ్లాస్కే ఎంత ఊగుతున్నాడు ఏంటి అని చెప్పేసి చూసేవాళ్ళు అనుకున్నారు. ఒక్క గ్లాస్కే ఎంత ఊగుతున్నాడు ఏంటి అని అడిగితే అప్పుడు పక్కన వాళ్ళు చెప్పారంట, రాత్రి నుంచి తాగుతున్నాడు ఇప్పుడు తాగడం ఏంటని. చూసేవాడికి ఇప్పుడు తాగినట్టుగా కనబడుతుంది, రాత్రి నుంచి అంటే ఆ మత్తు అప్పటి నుంచి ఉంది, ఇప్పుడు నీకు ఒక్క గ్లాస్కి అలా కనిపిస్తుంది అని. సో గత జన్మ నుంచి వస్తున్నదంతా అలా ఉంటుంది. నీకు ఈ చిన్న పని చేస్తుంటే అది పెద్దగా కనిపిస్తుంది, అది ఇప్పుడుది కాదు, గత జన్మ వాసనలు కాదు, లేకపోతే ఇంతకుముందు నువ్వు చేసినవి అని ఎంత అద్భుతంగా చెప్పి పెద్దవాళ్ళు అలాగే ఉంటాయి. ఈ చక్కగా ఒలిచి చేతిలో పెట్టినంత స్పష్టంగా రామకృష్ణ పరమహంసులు ఏ చెప్పినా అలాగే ఉండేది. కాబట్టి ఈ వ్యత్యాసాలు కర్మానుసారం జరుగుతాయి తప్ప ఇంకోటి కాదు.
తప్పకుండా కాలర్స్ ఉన్నారండి, కాల్ తీసుకుందాం. నమస్తే అండి. హలో, నెక్స్ట్ ఇంకొక కాల్ తీసుకుందాం. నమస్తే అండి. హలో. ఒక్కోసారి సమయస్ఫూర్తి అనేది ఉండాలి అంటారు కదండి, అండ్ అది చాలా మంచిది. నాలెడ్జ్ కన్నా కూడా సమయస్ఫూర్తి చాలా ముఖ్యం అంటారు, నిజమా? గుమ్మడికాయ అంత నాలెడ్జ్ ఉన్నా ఆవగింజంత లౌక్యం లేకపోతే ఎందుకు పనికిరాదంట. ఇప్పుడు నాలెడ్జ్ కాదు, సమయస్ఫూర్తి, లౌక్యం అది చాలా అవసరం. కమ్యూనికేషన్ స్కిల్స్, లౌక్యము, ఇవన్నీ చాలా అవసరం. నాలెడ్జ్ అన్ని సందర్భాల్లో ప్రదర్శించడానికి కుదరదు. లౌక్యం లేకపోతే నాలెడ్జ్ ఉన్నా ఉపయోగం లేదు. ఇక్కడ చిన్న కథ చెప్తాను. ఒక బూట్లు అమ్మే షాపులో, చెప్పులు అమ్మే షాపులోని, పెద్ద షాపు, అంత మంచి ఇదిగా ఉంటుంది, బాగా పెద్ద వ్యాపారం, బాగా చేస్తున్నాడు. ఒకరోజు ఒక కోటీశ్వరుడు కారు వచ్చి ఆగింది అక్కడ. యజమాని చూశాడు, పెద్ద ఆయన వస్తున్నాడు అనుకొని ఆయన ఎక్కడో చూసినట్టు ఉంది కానీ ఎవరో తెలియదు. లోపలికి వచ్చాడు. షూ అంతా సేల్స్ మ్యాన్ చక్కగా అతనికి నచ్చినట్టుగా చూపించాడు, చాలా బాగా చూపించాడు సేల్స్ మ్యాన్. మంచి తెలివైన సేల్స్ మ్యాన్, మంచి కాస్ట్లీ జత అతనితో కొనిపించాడు. చూశాడు, బాగుంది. బిల్ చేసే మొత్తం మంచి విలువైన షూ అనమాట. బిల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత బిల్ చేస్తుంటే, బిల్ రాసిన తర్వాత తను చెక్ చేసుకొని, సారీ నేను పర్స్ తేలేదు, కార్డు తేలేదు, ప్యాక్ చేసి ఇచ్చే, నేను రేపు వచ్చినప్పుడు డబ్బులు ఇస్తాను. యజమానికి అర్థం కాలేదు, ఇవ్వాలా అక్కర్లేదా. పెద్ద ఆయన డబ్బు గలవాడు, ఏమని అనుకుంటాడు ఇవ్వకపోతే. మా చిన్నదాని దగ్గర లాగా అనుకుంటే పెద్ద ఖాతా వదులుకున్నట్టు ఉంటుంది. ఇస్తే ఏమో డాంబికాలు చూపించి కాస్ట్లీది పట్టుకుపోతున్నాడేమో, కాస్ట్లీ షూ పట్టుకుపోతుంది. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో సేల్స్ మ్యాన్ అర్థం చేసుకొని వచ్చి, పర్వాలేదు సార్ మీరు తీసుకెళ్ళండి, యజమాని సంబంధం లేకుండా, పర్వాలేదు సార్ మీరు తీసుకెళ్ళండి అని చెప్పేసి షూ ప్యాక్ చేసి ఇచ్చేస్తాడు. తను వెళ్ళిపోతాడు, రేపు తీసుకొచ్చి డబ్బులు ఇస్తానని. వెళ్ళిపోయిన తర్వాత యజమాని అడుగుతాడు, ఏంటి ఎలా ఇచ్చేసావు, నేను కూడా నీకు చెప్పలేదు, ఇద్దామా వద్దా అనుకుంటున్నాను, నువ్వు ఇచ్చేసావు, ఏంటి అదేమో అని అడుగుతాడు. రేపటి వరకు ఆగండి సార్, మీకే తెలుస్తుంది, ఖచ్చితంగా డబ్బులు తీసుకొచ్చి ఇస్తాడు, తొందర ఎందుకు అన్నాడు. ఏంటి ఇదేమా, ఎలా తీసుకొచ్చి ఇస్తాడు, ఆయన తెలిసేమో అనుకున్నాడు. నెక్స్ట్ డే మామూలుగా వచ్చి, మీరు ఇచ్చిన షూ తప్పిచ్చారు, నాకు ఒక కాలు 8, ఒక కాలు 7 ఇచ్చారు, 2 నా 8వ నెంబరు, ఒకటి 7 ఇచ్చారు, ఒకటి 8 ఇచ్చారు, 2 మార్చి ఇవ్వండి అని చెప్పి ఇచ్చేసి 8వ నెంబర్ 2 తీసుకొని అప్పుడు డబ్బులు తెచ్చాడుగా. 2వ రోజు పేమెంట్ ఇచ్చి తీసుకున్నాడు. సో 7, 8 తీసుకొని ఏం చేస్తాడు, సేల్స్ మ్యాన్కి తెలుసు ఖచ్చితంగా వెనక్కి వస్తాడని. కాలుకు పట్టదు కదా, 2 8వ నెంబర్ అవుతుంది కానీ పట్టవు. సో ఈ లౌక్యం చాలా సందర్భాల్లో గొప్ప గొప్ప విషయాల నుంచి దాటేస్తుంది, గొప్ప గొప్ప విషయాలు మనకు అందజేస్తుంది. లౌక్యం చాలా అవసరం, నాలెడ్జ్ కానీ ఇది చాలా, లౌక్యం చాలా అవసరం, ఇది ఉండాలి. చాలా చక్కగా చెప్పారు. కాల్ తీసుకుందాం. నమస్తే అండి. హలో, నమస్తే అండి. అయ్యా పేరు చెప్పండి, మీ పేరు చెప్పండి సార్. సింహాద్రి గారు మాట్లాడండి. హలో హలో చెప్పండి. సింహాద్రి సాహిత్య అండి. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 18/8/10/2022. అక్టోబర్ 8. అక్టోబర్ 8/10/2022. 2022 ఎవరిదండి ఇది? మా అబ్బాయిదండి. వీళ్ళకి జాతక పరిశీలన అవసరం లేదు, చిన్నపిల్లలు కదా. బాలరిష్ట నివారణ కోసం 3 ముఖాల రుద్రాక్ష, ఇది అగ్ని స్వరూపము, 3 రాళ్లు పేర్చినట్టుగా ఉంటుంది. హోమగుండం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇది హిమాలయ పర్వత శ్రేణులకు చెందిందైతే మంచిది. ఆరోగ్యానికి, బాలరిష్ట నివారణకి. అది చూడ్డానికి ముదురు తేనె రంగులో, అంటే చింతపిక్క రంగులో ఉంటుంది. ఇది ఒక్కటి వేయండి, వాళ్ళకి చాలా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ ఇంకొక కాల్ తీసుకుందాం అండి. నమస్తే అండి. నమస్తే అమ్మా. కాల్ డిస్కనెక్ట్ అయినట్టు. ఓకే, చాలా సందర్భాల్లో రుద్రాక్షల స్వచ్ఛత గురించి కావచ్చు, రుద్రాక్ష ప్రాధాన్యత గురించి కావచ్చు, ఎన్నో ఏళ్లుగా మీరు అవగాహన కల్పిస్తూ వస్తూ ఉన్నారు. చాలామందికి ఈ మధ్య కాలంలో బాగా క్రేజ్గా ఉన్నది ఏంటంటే, ఒక పక్క కరుంగళి ఎలా ఉందో నవరత్నాల పట్ల కూడా అవగాహన పెంచుకుంటూ ఉన్నారు. నవరత్నాల ప్రభావం ఎలా ఉంటుందండి జీవితం మీద? నవరత్నాలు ఇవాళ కొత్తగా కాదు, కానీ కరుంగళి నిజంగా కొత్తగా ఈ మధ్య వచ్చింది. ప్రతి పాన్ షాపులో కూడా ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ అది కరుంగలో కాదో తెలియదు, అది ఒక పిచ్చలాగా అయిపోయిందనమాట. అది ఎవరు ఏం వేసుకుంటున్నారో నిజంగా అది కరుంగలి. ఆ కరుంగలి అంటే ఏమిటో కూడా చాలా మందికి తెలియదు. ఎవరికి తోచిన కథలు టీవీలో చెప్తున్నారు, యూట్యూబ్లో. ఈ మధ్య యూట్యూబ్ నాలెడ్జెస్ ఎక్కువైపోయారు. వాట్సాప్ యూనివర్సిటీలు, యూట్యూబ్ నాలెడ్జెస్ వీళ్ళు ఎక్కువైపోయి వాళ్ళు ఏది చెప్తే అది నిజం అనుకుంటున్నారు మిగిలిన జనం. ఒక ఆయన అంటాడు,
ఇది 150 సంవత్సరాలు పెరుగుద్ది, భూమిలో నుంచి వస్తుంది, అది 50 సంవత్సరాలు మళ్ళీ కింద పడిపోద్ది, ఆ మధ్యలోంచి ఒకటి తీస్తారు, అదే కరంగలి అన్నాడు. అసలు ఏం చెబుతున్నారో కూడా వాళ్ళకి తెలియకుండా చెబుతుంటే, కరుంగలి అనేది ఒక తమిళ పదం. పాతాళ శంభు మురుగన్ అనే దేవాలయం తమిళనాడులో, అక్కడి నుంచి ఆయనకి ఇష్టమైన ఈ కరుంగలి మాల, కరుంగలి అనే తమిళ పదం, ఇంగ్లీష్లో బ్లాక్ ఎబోనీ. అది బ్లాక్ ఎబోనీ అంటే నల్లతుమ్మ. ఈ నల్లతుమ్మ మన పూర్వ సాంప్రదాయంలో దిష్టి దోషాలకు అది వాడేవారు. అది బరువుగా ఉంటుంది, అది వేసుకుంటే మంచిదే. ఇక ఎలా వేసుకోవాలో ఒరిజినల్ అది వేసుకుంటే, కరుంగలి వేసుకుంటే బాగానే ఉంటుంది. మేరు వేసుకొని అంటే కింద సుబ్రహ్మణ్య స్వామి లాకెట్ కానీ, లేకపోతే వాళ్ళ జాతకానికి కానీ, వాళ్ళ అవసరానికి కానీ ఉపయోగపడే రుద్రాక్ష ఒకటి వేసుకుంటే బాగుంటుంది. ఇక నవరత్నాలు అంటారా, ఇందులో రుద్రాక్షల కంటే ఎక్కువ మోసం. 10 రూపాయల రాయిని 1,00,000 రూపాయలకి అమ్మే గనులు ఇక్కడ హైదరాబాద్లోనే ఉన్నారు. అది చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ రింగులు పెట్టుకునేటప్పుడు జాగ్రత్త చూడాల్సింది ఏంటంటే, ముఖ్యంగా గమనించాల్సింది, మనకి ఎవరైనా రాయి అడ్వైస్ చేశారు, ఉంగరం రత్నం అడ్వైస్ చేశారు అంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనకి సంబంధించిందే అడ్వైస్ చేశారా, లేకపోతే సిద్ధాంతికి కానీ ఆ షాపు ఓనర్కి కానీ వాళ్ళకి లాభం వచ్చేది మనకి అడ్వైస్ చేశారా, ఎక్కువ డబ్బులు వచ్చేది మనకి అడ్వైస్ చేశారా, తర్వాత మనం వేసుకున్నది అసలైన రాయ రత్నమేనా లేకపోతే నకిలీయా. ఒకవేళ మనం అసలైందే వేసుకుంటే దానికి సరైన ప్రైస్ చెల్లిస్తున్నామా, 100 రెట్లు 150 రెట్లు పే చేస్తున్నామా, ఇవి చూసుకుంటే సరిపోతుంది. సో మీకు సంబంధించిన రత్నం వేసుకోవాలనుకుంటే ఈ సంస్థ భారతదేశం అంతా ఉంటుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా మీ సైజ్ అక్కడ వాళ్ళు తీసేసుకుంటారు. సరైన రత్నం మీకు అక్కడ అడ్వైస్ చేస్తారు, అక్కడ ఉంటారు. మీరు ఏ రాష్ట్రంలో ఉన్నా ఈ సంస్థకి వెళ్ళిపోతే వాళ్ళు చక్కగా మీకు సూరత్ నుంచి తయారు చేసి ది బెస్ట్ రింగ్ మీకు అందజేస్తారు. ఇప్పుడు గోల్డ్ రేట్ ఎక్కువ ఉంది కాబట్టి గోల్డ్ కష్టం అనుకుంటే పంచలోహాల్లో కనుక మీరు వేసుకుంటే, ఈ సంస్థ ఏం చేసి పంచలోహాల్లో మీరు ఏ రత్నం అయితే వేసుకున్నారో రత్నంకి IGI సర్టిఫికెట్ ఉంటుంది. రీజనబుల్ ప్రైస్లో మీకు స్పష్టంగా అర్థమయ్యే ఒక 2800 తయారు కాస్ట్ అవుతుంది. అది బంగారం లాగే ఉంటుంది చూడడానికి, ఏం తేడా ఉండదు. బంగారం ఎలా మెరుస్తుంది అలాగే ఉంటుంది పంచలోహాలు. సో ఈ పంచలోహాల రింగ్ మీరు వేసుకుంటే 2800 2800లో 1400 మీరు పే చేస్తే సరిపోద్ది. ఈ 1400 రుద్ర ఫౌండేషన్ పే చేస్తుంది, రిమైనింగ్ 1400. సో ఈ సంస్థలో మీరు ఎక్కడున్నా ఇది ఉపయోగించుకోవచ్చు. సో అసలైన రత్నం పెట్టుకునే అవకాశం ఉంటుంది. అలాగే మీకు అడ్వైస్ చేయడానికి నేను ఉపయోగపడతాను, పనికొస్తానని మీరు అనుకుంటే నేను అడ్వైస్ చేస్తాను. చాలా చాలా సంతోషం అండి, చక్కని విశేషాలు అందించారు, ప్రేక్షకుల సందేహాలు నివృత్తి చేశారు. ధన్యవాదాలు పాండురంగ. ఓం నమః శివాయ. ఇది వాళ్ళ రుద్రాక్ష జగద్రక్ష కార్యక్రమం. చూస్తూనే ఉండండి TV5.